హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మనకు తెలుసు ప్రతిరోజు న్యూస్ పేపర్లో ప్లస్ పిఏబిలో వచ్చే టాప్ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ రిఫ్లెక్ట్ అయ్యే టాపిక్స్ని మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇందులో భాగంగా ఈరోజు సంబంధించి జూన్ 10th సంబంధించి పేపర్లో వచ్చిన ఆర్టికల్స్ వాటిని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలని ఇప్పుడు డిస్కస్ చేద్దాము. సో ఈరోజు టాపిక్స్ 5 టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి పేపర్స్లో. ఒకటి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గురించి, 2 జిఐ ట్యాగ్, 3 ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి, 4 భవ్య స్కీమ్ గురించి, 5 స్టేట్ ఫైనాన్స్ స్కీమ్ గురించి. సో ఇందులో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ టాపిక్ అనేది కొంచెం ఓల్డ్, బట్ ఈరోజు పేపర్లో వచ్చింది కాబట్టి మనం డిస్కస్ చేద్దాము. సో చూడండి, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా ఫస్ట్ మనము రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గురించి పేపర్లో ఏమొచ్చింది, మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చదవాలో చూద్దాము. ఇది మనకు జనరల్గా ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చింది. ఈనాడు పేపర్లో కరెంట్ అఫైర్స్ అని ఇస్తుంటారు, దాంట్లో ఈ క్వశ్చన్ ఇచ్చారనమాట. ఏమంటే 2026 ఏప్రిల్ 10న హరివంశ్ నారాయణ్ సింగ్ వరుసగా ఎన్నోసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికై వార్తల్లో నిలిచారు అని ఇచ్చారు. ఆన్సర్ 3సారి. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏమంటే, హరివంశ్ నారాయణ్ సింగ్ గారు అనేది ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా ఒక నామినేటెడ్ పర్సన్ రాజ్యసభకి వైస్ చైర్మన్ అయ్యారనమాట. ఫర్ ద ఫస్ట్ టైం నామినేటెడ్ పర్సన్ బికమ్ వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. హరివంశ్ నారాయణ్ సింగ్ ఇస్ ద ఫస్ట్ నామినేటెడ్ మెంబర్ టు హోల్డ్ ద డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇప్పుడు డిప్యూటీ చైర్మన్ వచ్చింది కాబట్టి రాజ్యసభ గురించి, జనరల్గా మనము రాజ్యసభకి చైర్మన్గా ఎవరు ఉంటారంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. జనరల్గా మనం ఏం చేస్తాం, వైస్ ప్రెసిడెంట్ని ఎక్కువ నేర్చుకొని డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ పైన అంత ఎక్కువ ఫోకస్ చేయమన్నమాట. సో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకు సంబంధించి మనం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాం, ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలని టాపిక్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఫస్ట్ వచ్చి డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకు సంబంధించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ ఉందంటే 2 ఆర్టికల్స్ ఉంది. ఒకటి ఆర్టికల్ 89, సెకండ్ ఆర్టికల్ 90 అనమాట. ఈ 2 ఆర్టికల్స్లో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకు సంబంధించిన విషయాలు ఉంటాయి. సో ఫస్ట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి అంటే రెండు కంపేర్ చేసుకుంటూ నేర్చుకుందాము. చైర్మన్ ఎవరు ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. సో వైస్ ప్రెసిడెంట్ ఎలా ఎన్నుకుంటారు, జనరల్గా దానికి ఒక ఎలక్టోరల్ కాలేజ్ ఉంటుంది. దాంట్లో ఎవరెవరు ఉంటారంటే ఆల్ ఎంపీస్, లోక్సభ ఎంపీస్ ప్లస్ రాజ్యసభ ఎంపీస్, బోత్ ఎలక్టెడ్ అండ్ నామినేటెడ్, వీళ్ళందరూ కలిసి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. కానీ ఈ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకు వచ్చేటప్పటికి ఓన్లీ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ మట్టుకే వెళ్ళి ఎన్నుకుంటారు అన్నమాట డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభని. సో ఫస్ట్ ఏంది, రాజ్యసభకి చైర్మన్గా వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ని ఆల్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఎన్నుకుంటారు. బోత్ ఎలక్టెడ్, నామినేటెడ్, లోక్సభ రాజ్యసభ రెండు కలిపి వైస్ ప్రెసిడెంట్ ఎన్నుకుంటారు. కానీ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభని ఓన్లీ రాజ్యసభ మెంబర్స్ బట్టికే ఎన్నుకుంటారు అనమాట. ఇది సెకండ్ పాయింట్. థర్డ్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ నాట్ సబార్డినేట్ టు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. మనకు డిప్యూటీ ఉందని చెప్పి ఆ సబార్డినేట్ పోస్ట్ అనుకుంటాం, కాదు. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ నాట్ సబార్డినేట్ టు చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, హీ ఈజ్ అన్ ఇండిపెండెంట్ అనమాట. సో అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, జనరల్గా మనకు తెలుసు ఏదైనా నార్మల్ బిల్స్కి సంబంధించి డెడ్ లాక్ వచ్చినప్పుడు జాయింట్ సిట్టింగ్ పెడతారు ఆర్టికల్ 108 ప్రకారము. ఆ జాయింట్ సిట్టింగ్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారు, జనరల్గా లోక్సభ స్పీకర్ ప్రిసైడ్ చేస్తారు. ఒకవేళ లోక్సభ స్పీకర్ కూడా రానట్టయితే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటారు. డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ కూడా లేనప్పుడు ఎవరు ప్రిసైడ్ చేస్తారంటే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, నాట్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇక్కడ మీకు డిఫరెన్స్ అర్థమైందా? మనకు జాయింట్ సిట్టింగ్ అప్పుడు జనరల్గా ఎవరు జాయింట్ సిట్టింగ్ని ఎవరు ప్రిసైడ్ చేస్తారంటే స్పీకర్ ఆఫ్ లోక్సభ ప్రిసైడ్ చేస్తారు. స్పీకర్ ఆప్షన్స్లో ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ ప్రిసైడ్ అవుతారు. డిప్యూటీ స్పీకర్ కూడా ఆబ్సెంట్ అయినప్పుడు జనరల్గా మనం ఏమనుకుంటాం, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ కదా ఉండాలి అనుకుంటాం, కాదనమాట. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ప్రిసైడ్ చేస్తారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, మనం జనరల్గా మర్చిపోతాం. మనం ఎక్కువ ఇది మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది రిఫ్లెక్ట్ కావాలి ఈ పాయింట్, కాబట్టి మనం గుర్తుపెట్టుకోము. సో ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఈ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ప్రిసైడింగ్ ఓవర్ జాయింట్ సెషన్. సో అంటే వైస్ ప్రెసిడెంట్ గారు చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉంటారు, అతనికి జాయింట్ సిట్టింగ్తో ఎటువంటి సంబంధం లేదు. జాయింట్ సిట్టింగ్ని ఫస్ట్ స్పీకర్ ఆప్షన్ అయితే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, థర్డ్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. సో ఇది ఇక్కడ మీకు అర్థమవుతుంది డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ యొక్క ఇంపార్టెన్స్. సో ఇప్పుడు మనం డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ గురించి మనం ఈరోజు 4 పాయింట్స్ నేర్చుకున్నాము. ఒకటి, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఫస్ట్ నామినేటెడ్ మెంబర్ టు హోల్డ్ డిప్యూటీ చైర్మన్ పోస్ట్. సెకండ్, ఆర్టికల్ 89, ఆర్టికల్ 90 రెండు డిప్యూటీ చైర్మన్ గురించి డీల్ చేస్తుంది. థర్డ్, డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ పోస్ట్ అనేది చైర్మన్ ఆఫ్ రాజ్యసభ పోస్ట్కి సబార్డినేట్ కాదు. ఫోర్త్, జాయింట్ సిట్టింగ్
అంటే జాయింట్ సిట్టింగ్ ప్రెసిడెంట్స్ చూద్దాం. ఫస్ట్ స్పీకర్ ఆఫ్ లోక్సభ, ఆబ్సెంట్ అయితే డిప్యూటీ స్పీకర్ ఆఫ్ లోక్సభ, అతను కూడా ఆబ్సెంట్ అయితే డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. ఇన్ కేసు డిప్యూటీ చైర్మన్ కూడా ఆబ్సెంట్ అయితే ఎనీ అదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ప్రిసైడ్ అవుతారు. కానీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభకి ఎటువంటి ఇది ఉండదు అనమాట ప్రిసైడ్ అయ్యేకి. సో ఇది గుర్తుపెట్టుకునే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇది పిఐబిలో వచ్చింది. పిఐబిలో ఏమొచ్చిందంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారు భవ్య పోర్టల్ లాంచ్ చేశారనమాట. సో అసలు ఈ భవ్య పోర్టల్ ఏంది? ఇది మనకి పోర్టల్ గురించి అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. లాస్ట్ మంత్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ లాంచ్ చేసింది భవ్య అని చెప్పని. దీని ఫుల్ ఫామ్ ఏమంటే భారత్ ఆదియోగిక్ వికాస్ యోజన అనమాట. భారత్ ఆదియోగిక్ వికాస్ యోజన భవ్య అని చెప్పని ఒక స్కీమ్ లాంచ్ చేశారు. సో దీని కింద ఏమంటే 100 వరల్డ్ క్లాస్ పార్క్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయి కదా, 100 డెవలప్ చేయాలని చెప్పి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఎవరు లాంచ్ చేశారంటే డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, డిపిఐఐటి, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కింద ఉండే బాడీ లాంచ్ చేసిందన్నమాట. సో దీని యొక్క మెయిన్ ఏమంటే నెక్స్ట్ 6 ఇయర్స్లో 100 వరల్డ్ క్లాస్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఎస్టాబ్లిష్ చేయడమే దీని యొక్క మెయిన్ ఉద్దేశం. దానికోసం లాంచ్ చేసిన స్కీమ్ ఏమంటే భవ్య, భారత్ ఆదియోగిక్ వికాస్ యోజన. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 పాయింట్స్. ఒకటి స్కీమ్ పేరు ఏంది? భారత్ ఆదియోగిక్ వికాస్ యోజన భవ్య అంటారు. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏమంటే టు డెవలప్ 100 వరల్డ్ క్లాస్ పార్క్స్, ఇండస్ట్రియల్ పార్క్స్ నెక్స్ట్ 6 ఇయర్స్. ఎవరు లాంచ్ చేశారంటే డిపిఐఐటి, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు ఈ స్కీమ్ అంటే నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్ఐసిడిసి, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో దీని ఫండింగ్ ఎట్లా ఉంటుందంటే జనరల్గా సెంట్రల్ స్కీమ్ అనమాట, 60:40. 60 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 40 స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది అనమాట. సో ఇది ఈ స్కీమ్కి సంబంధించి మెయిన్ దీని యొక్క ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకోండి. ఏమంటే 100 వరల్డ్ క్లాస్ ఇండస్ట్రీస్ నెక్స్ట్ 6 ఇయర్స్లో డెవలప్ చేసేకి ఈ స్కీమ్ లాంచ్ చేశారు. సో ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. సో ఇది ఈరోజు పిఐబిలో వచ్చిన ఆర్టికల్. ఏమంటే ఏపీఈడిఏ ఫెసిలిటేట్స్ ఫస్ట్ ఎక్స్పోర్ట్ ఆఫ్ జిఐ ట్యాగ్డ్ తేజ్పూర్ లిచ్చి ఫ్రమ్ అస్సాం టు దుబాయ్ అన్నారు. ఇది పిఐబిలో వచ్చిన ఆర్టికల్. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే జిఐ ట్యాగ్ అంటే ఏమని గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉంటాయి, ఆ రీజియన్ అంటే ఆ పర్టికులర్ లొకేషన్ వల్ల దానికి కొన్ని యూనిక్ క్వాలిటీస్ వచ్చి ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటికి మనం ఇచ్చే ట్యాగే జిఐ ట్యాగ్ అనమాట. డెఫినేషన్ పరంగా మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఏ సైన్ యూజ్డ్ ఆన్ ప్రోడక్ట్స్ దట్ హ్యావ్ స్పెసిఫిక్ జియోగ్రఫికల్ ఆరిజిన్ అండ్ పొసెస్ క్వాలిటీస్ రెప్యుటేషన్ డ్యూ టు దట్ ప్లేస్. అంటే ఆ ప్లేస్లో ఉండడం వల్ల దానికి ఆ క్వాలిటీస్, ఆ క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి అని చెప్పి మనము ఒక ట్యాగ్ ఇస్తాం వాటికి. అట్లాంటి వాటికి జిఐ ట్యాగ్ అంటారు అనమాట. జనరల్గా ఇది జిఐ ట్యాగ్ ఇవ్వడం వల్ల బెనిఫిట్ ఏమంటే దీన్ని మళ్ళీ వేరే వాళ్ళు ఆ పేరుతో అమ్మేకి ఉండదనమాట. సో దానివల్ల అది బాగా ఇంకా ఫేమస్ అవుతుంది. సో జనరల్గా జిఐ ట్యాగ్కి మనకు ఇండియాలో ఒక లా ఉంది, జిఐ ట్యాగ్ డీల్ చేసే లా. ఆ లా ఏమంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999లో ఎనాక్ట్ చేశారు. ఈ లా పేరు గుర్తుపెట్టుకోండి, జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. సో ఇది 1990లో ఎనాక్ట్ చేసినా కానీ ఇది 2003 నుంచి ఫోర్స్లోకి వచ్చింది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ జనరల్గా ఒక్కసారి జిఐ ట్యాగ్ అనేది ఇస్తే అది 10 years వ్యాలిడ్ ఉంటుంది. కానీ ఇండెఫినెట్ టైమ్స్ దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా కూడా. ఇండియాలో అట్లా ఫస్ట్ జిఐ ట్యాగ్ పొందింది డార్జిలింగ్ టీ అనమాట, డార్జిలింగ్ టీ. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3-4 పాయింట్స్. ఫస్ట్ ఒకటి, అసలు జిఐ ట్యాగ్ అంటే ఏమంటే మనకి పేరులో ఉన్నది జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్లేస్ వల్ల దానికి యూనిక్ క్వాలిటీస్, యూనిక్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చాయి కాబట్టి దానికి జిఐ ట్యాగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఏపీలో చూసినట్టయితే జిఐ ట్యాగ్స్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఇది బందర్ లడ్డు, ఆత్రేయపురం పూతరేకులు, అరకు వ్యాలీ కాఫీ, బంగినపల్లి మ్యాంగోస్. సో మీరు అక్కడ నేమ్స్ అబ్జర్వ్ చేయండి, పేరు తర్వాత వస్తున్నా అంటే ఆ ప్లేస్ వల్ల వాటికి ఆ క్వాలిటీస్ వచ్చాయని చెప్పని జిఐ ట్యాగ్స్ ఇచ్చారనమాట. మన ఏపీలో ఇచ్చింది కొండపల్లి బొమ్మలు, ఎత్తుకొప్ప టాయ్స్, బందర్ లడ్డు, తిరుపతి లడ్డు, వీటిలో అంతా కూడా ఇచ్చారు. అదే తెలంగాణలోకి వస్తే పోచంపల్లి, గద్వాల్ శారీస్, నారాయణపేట శారీసు, ఇలా హైదరాబాద్ హలీము, తాండూర్ రెడ్ గ్రాము, వీటికన్నిటికీ కూడా జిఐ ట్యాగ్స్ వచ్చాయి అనమాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే
ఏదైనా ఒక దానికి ఆ పర్టికులర్ ప్లేస్ వల్ల ఆ క్యారెక్టరిస్టిక్స్ అలాంటివి కానీ వచ్చినట్టయితే వాటికి గవర్నమెంట్ జిఏ ట్యాగ్ ఇస్తుంది. ఏ యాక్ట్ ద్వారా ఇస్తుంది అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 కింద వస్తుంది. సో ఇలా ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దేనికి ఇచ్చారంటే డార్జిలింగ్ టీకి ఇచ్చారు. అలానే ఇందాక మనం డిస్కస్ చేసాం ఏపీలో ఏమున్నాయి, తెలంగాణలో ఏమున్నాయి కూడా మనం ఒకసారి మన వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే కూడా ఇంకా మీకు క్లియర్గా మీకు రివిజన్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడగచ్చు, విచ్ ప్రోడక్ట్ రిసీవ్డ్ ఇండియాస్ ఫస్ట్ జిఏ ట్యాగ్? ఆన్సర్ మనం చూసి డార్జిలింగ్ టీ. అట్లా కాకుండా ఇంకా కూడా జిఏ ట్యాగ్ వ్యాలిడ్ పర్ పీరియడ్ ఫర్ హౌ మెనీ ఇయర్స్, 10 years నుంచి, లేదా కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలంగాణ గా జిఏ ట్యాగ్ అని కూడా అడగచ్చు అనమాట. మీరు నోటిఫికేషన్ వచ్చాక అప్పటికి న్యూస్లో ఒక దేనికైనా జిఏ ట్యాగ్ అని వస్తే ఆ టాపిక్ వస్తే అప్పుడు అది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తేజ్పూర్లు ఇచ్చి ఉంది అస్సాం నుంచి, మనకి నోటిఫికేషన్ అలా కాబట్టి ఇది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. ఒకవేళ అప్పుడు వస్తే అది అట్లానే గుర్తుపెట్టుకోండి, ఏ స్టేట్ ఆరిజిన్ అవి కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ తీసుకుందాం. ఇది కూడా పిఐబిలో ఉంది. రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి ఒప్పుకునింది అనమాట. అంటే వెస్ట్ బెంగాల్ బికమ్ 36 స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ టు ఇంప్లిమెంట్ ఆయుష్మాన్ భారత్. ఇంతకుముందు మనకు ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ది. ఇంతకుముందు ఇది వెస్ట్ బెంగాల్లో ఇంప్లిమెంట్ కాలేదు. రీసెంట్ కొత్త గవర్నమెంట్ మారాక ఈ స్కీమ్లో జాయిన్ అయింది అనమాట. మనకు అవన్నీ అనవసరము. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూసుకోవాలో గుర్తుపెట్టి. ఫస్ట్ ఆయుష్మాన్ భారత్ అంటే ఏంటి? ఇది ఒక యూనివర్సల్ హెల్త్ కవరేజ్ స్కీమ్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ 2018లో లాంచ్ చేసింది. దీని కింద మొత్తము 4 ఉన్నాయి ఆయుష్మాన్ భారత్ కింద. ఫస్ట్ వచ్చి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎంజేవై. దీని కింద ఏమంటే ప్రతి ఫ్యామిలీకి, ఐ మీన్ బిలో పవర్టీ లైన్ ఉండే ప్రతి ఫ్యామిలీకి 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్. మనం ఏమనుకుంటాం 5 lakhs పర్ పర్సన్ అనుకుంటాం. పర్ పర్సన్ కాదు, 5 lakhs పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ ఫర్ సెకండరీ అండ్ టెరిషరీ హాస్పిటలైజేషన్. ఫర్ సెకండరీ అండ్ టెరిషరీ హాస్పిటలైజేషన్. ఇది ఫస్ట్ పిల్లర్ అనమాట. అంటే ఆయుష్మాన్ భారత్ అంటే దాంట్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన, అది 5 lakhs పర్ ఫ్యామిలీకి ఇస్తుంది, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. సెకండ్ ఏమంటే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్ ఇది సెకండ్ కాంపోనెంట్ అనమాట. దీని కింద ఏమంటే హెల్త్ అండ్ వెల్త్ సెంటర్స్, కంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్, అంటే ప్రైమరీ హెల్త్ కేర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఈ కాంపోనెంట్. థర్డ్ వచ్చి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. దీంట్లో ఏమంటే ప్రతి పర్సన్కి ఒక యూనిక్ హెల్త్ ఐడి ఇవన్నీ క్రియేట్ చేసేకి ఈ స్కీమ్ లాంచ్ చేశారు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఫోర్త్ వన్ ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. దీని కింద ఏమంటే హెల్త్ కేర్ సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తాం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆయుష్మాన్ భారత్లో 4 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చి ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. దీని కింద పర్ ఫ్యామిలీకి 5 lakhs పర్ ఇయర్కి ఇన్సూరెన్స్ ఇస్తారనమాట. సెకండ్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్. థర్డ్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఫోర్త్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. ఇవి సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే వాట్ ఈస్ ద యాన్యువల్ పిఎంజేవై హెల్త్ అష్యూరెన్స్ కవర్ పర్ ఎలిజిబుల్ ఫ్యామిలీ? రూపీస్ 5 lakhs. అంటే పర్ ఫ్యామిలీకి పర్ ఇయర్కి 5 lakhs ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇది ఆయుష్మాన్ భారత్ సంబంధించి. సో నెక్స్ట్ టాపిక్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిలేటెడ్. ఇది కూడా పిఐబిలో వచ్చింది. ఏమంటే రిపోర్ట్ ఆన్ డేటా సెట్స్ ఫర్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రిలీజ్డ్ అని ఒక ఆర్టికల్ వచ్చింది పిఐబిలో. మనకు ఆ ఆర్టికల్ అవంతా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కాదు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకొని చెప్తాను. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అంటే స్టేట్, మనకు తెలుసు ఆల్రెడీ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది ఆర్టికల్ 280 ప్రకారము. దాని రోల్ ఏమైనా కూడా మనకు తెలుసు. అదేవిధంగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని 73rd 74th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత ప్రతి స్టేట్కి ఒక స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు అనమాట. పంచాయతీ లెవెల్లో ఐ మీన్ 243I స్టేట్ ఫైనాన్స్ కమిషన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు. అంటే ఏమంటే ఆర్టికల్ 243I ఏం చెప్తుందంటే ఇట్ మ్యాండేట్స్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్ టు కాన్స్టిట్యూట్ ఫైనాన్స్ కమిషన్ ఫర్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఎవ్రీ 5 years. ప్రతి 5 సంవత్సరాలకి పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఒక ఫైనాన్స్ కమిషన్ని కాన్స్టిట్యూట్ చేయాలి అని చెప్పి గవర్నర్కి మ్యాండేట్ చేసే ఆర్టికల్ ఏమంటే 243I. 243I. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి వస్తే 243Y అనమాట. ఇదేం చెప్తుంది 243Y మ్యాండేట్స్ ద సేమ్ ఫైనాన్స్ కమిషన్ టు రివ్యూ ది ఫైనాన్స్ పొజిషన్ ఆఫ్ మున్సిపాలిటీస్.
అంటే 243 కింద ఫైనాన్స్ కమిషన్ గవర్నర్ కాన్స్టిట్యూట్ చేస్తారు. సో అది పంచాయతీకి సంబంధించి ఫైనాన్స్ పొజిషన్ రివ్యూ చేసి రికమెండేషన్స్ ఇమ్మని చెప్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి రికమెండ్ చేసి ఇమ్మని చెప్పేది ఆర్టికల్ 243 అనమాట. సో ఫైనాన్స్ కమిషన్ ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్ అపాయింట్ చేస్తారు ఫర్ ఎవ్రీ 5 years. ఫైనాన్స్ కమిషన్స్ యొక్క క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రొసీజర్ అవన్నీ కూడా స్టేట్ లెజిస్లేచర్ ప్రిస్క్రైబ్ చేస్తుంది. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామ్ రాసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి పార్లమెంట్ అని పెట్టేస్తాము, లేదా ఒక్కోసారి గవర్నర్ అని పెట్టేస్తాము. అట్లా కాకుండా క్వాలిఫికేషన్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్లో ఉండే మెంబర్స్, దాని కాంపోజిషన్, ప్రొసీజర్ అంతా ఎవరు డిటర్మైన్ చేస్తారంటే స్టేట్ లెజిస్లేచర్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏమంటే ఫస్ట్ ఆర్టికల్ 243 స్టేట్ ఫైనాన్స్ సంబంధించింది. ఎవరు అపాయింట్ చేస్తారంటే గవర్నర్, ఎప్పటికంటే ఫర్ ఎవ్రీ 5 years. సో దానికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజరు ప్లస్ క్వాలిఫికేషన్ అవన్నీ ఎవరు ప్రిస్క్రైబ్ చేస్తారంటే స్టేట్ లెజిస్లేచర్స్. సో ఇది అండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్స్. సో ఈరోజు యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, కానీ దాని ఇంటర్ లింకేజ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది ఒక్కసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు రివిజన్ చేసుకోండి. ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్స్ అన్నీ. ప్రిపేర్ వెల్, బాగా ప్రిపేర్ అవ్వండి. వీ విల్ మీట్ టుమారో. థ్యాంక్ యూ. ఒకవేళ మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి, మీకు ఇలా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అని చెప్తే కూడా మీ సజెషన్స్ కామెంట్ చేస్తే మేము నెక్స్ట్ వీడియో నుంచి అది ఇన్కార్పొరేట్ చేసి ట్రై చేస్తాము. థ్యాంక్ యూ. ప్రిపేర్ వెల్.